వెల్కమ్ టు జనమాట. నేను మీ చంద్ర. ఈ రోజు ఆంధ్రజ్యోతిలో రాసిన వార్తలను ఒకసారి చూద్దాం. ఆంధ్రజ్యోతి వార్తాపత్రికను చూసుకున్నట్లయితే టెన్షన్ అంటూ ప్రధానంగా వార్త రాసుకొచ్చారు. కౌంటింగ్ ఏర్పాట్లపై పార్టీల దృష్టి అంటూ ప్రధానంగా వార్త రాసుకొచ్చారు. ఏదైతే నియోజకవర్గాలకు టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి లోగోను తర్వాత వైఎస్ఆర్సీపీ లోగోను వేస్తూ ప్రధానంగా పార్టీలు టెన్షన్ పడుతున్న ఓట్ల లెక్కింపు ఈ విషయంపై ఆయన రాసుకొచ్చారు. మరి ఏదైతే నియోజకవర్గాలకు రావాలన్న అభ్యర్థులకు ఆదేశం, టూర్లు ముగించుకొని తిరుగు ప్రయాణం, పోస్టల్ బ్యాలెట్ ఫామ్ 17C పై ఫోకస్, మండల స్థాయి నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్నట్లు రాశారు. టెన్షన్ అంటూ ప్రధానంగా ఇరు పార్టీలకు అంటే అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీకి సంబంధించి ఒక వార్త రాసుకొచ్చారు. ఒకసారి దాని ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందో అనే టెన్షన్, కౌంటింగ్ సమయంలో గోల్మాల్ జరగకుండా చూసేందుకు ఆ టెన్షన్. ఇది ప్రధాన పార్టీల అభ్యర్థుల పరిస్థితి. ఎన్నికల ప్రచారం ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది అభ్యర్థులు తీర్థయాత్రలు, విహారయాత్రలకు వెళ్లారు. సాధారణంగా అయితే కౌంటింగ్ కు 1-2 రోజుల ముందు దాకా ఇలాగే కొనసాగే వారే, కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు. టెన్షన్ పడింది చాలు, విహారయాత్రలు ముగించుకోండి, నియోజకవర్గాలకు వచ్చేయండి, కౌంటింగ్ ఏర్పాట్లు చేసుకోండి. అన్ని పార్టీ నాయకత్వాలకు అభ్యర్థులపై ఒత్తిడి తెచ్చి నియోజకవర్గాలకు రప్పించి పనులు అప్పగిస్తున్నాయి. టెన్షన్లో నుంచి అటెన్షన్లోకి వస్తున్నాం అని తాజా పరిస్థితులపై ఒక అభ్యర్థి వ్యాఖ్యానించారు అంటూ ప్రధానంగా రాశారు. ఏదైతే టీడీపీ, జనసేన, బీజేపీ ఒకవైపు, వైఎస్ఆర్సీపీ మరోవైపు పోటాపోటీగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గెలుపు మాదంటే ఈ రెండు ప్రధాన పార్టీలు చెప్తున్నారు. ఏదైతే కూటమి పార్టీ కావచ్చు, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, గెలుపు మాదంటే మాదని చెప్తున్నారు. అయితే ఇన్ని రోజులు ఎన్నికల ప్రచారంలో బిజీగా గడిపిన వీళ్ళు ఖచ్చితంగా ఎన్నికల ఫలితాలు ఏదైతే పోలింగ్ అయిపోయిన తర్వాత కొంతమంది తీర్థయాత్రలకి, కొంతమంది విహారయాత్రలకు వెళ్ళారు. మీరు వెళ్ళింది చాలు, ఇంక వచ్చేయండి, టెన్షన్ పడింది చాలు, ఆ టెన్షన్గా ఉండండి, ఎటువంటి లోపాలు జరగకుండా అందరూ వైసీపీ వాళ్ళు, టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళు అందరూ అటెన్షన్గా ఉండండి. నియోజకవర్గానికి వచ్చేసి కింద స్థాయి లీడర్ నుంచి అంటే బూత్ కమిటీ నుంచి మండల స్థాయి నాయకులందరినీ అటెన్షన్ చేయండి, అందరూ అప్రమత్తంగా ఉండండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. మరి ఎందుకంటే ఖచ్చితంగా ఎన్నికల ఫలితాలు 4వ తేదీ రానున్నందుకు గెలుపుపై ఇరు వర్గాలు ధీమాతో ఉన్న, ఎటువంటి ఘటనలు జరగకుండా పోలీసులు కూడా చర్యలు చేపడుతున్నారు. అయితే అభ్యర్థులు కూడా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు ఎటువంటి లోటుపాట్లు జరగకుండా చూసుకోవాలని 1-2 రోజుల ముందు కాదు, ముందే వచ్చేసి అందరూ జాగ్రత్తగా ఉండాలని ప్రధాన పార్టీలకు వచ్చేస్తున్నామని చెప్పేసి ప్రధానంగా రాశారు. అదేవిధంగా ఇంకో వార్త చూసుకున్నట్లయితే మాచర్ల వెళ్ళొద్దు అంటూ రాశారు. 6 వరకు నరసరావుపేటలోనే ఉండాలి, అనుచరులను కంట్రోల్లో ఉంచుకోవాలి, వారి వల్ల ప్రజాశాంతికి భంగం కలగగలదు, ఆ బాధ్యత పూర్తిగా మీదే. ఫలితాల రోజు మాత్రమే కౌంటింగ్ కేంద్రానికి అనుమతి, షరతులు ఉల్లంఘిస్తే పోలీసుల చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు, మధ్యంతర బెయిల్లో పిన్నెలకు హైకోర్టు కఠిన ఆంక్షలు అంటూ రాశారు. ఏదైతే పిన్నెల రామకృష్ణారెడ్డి ఉన్నారో, పిన్నెల రామకృష్ణారెడ్డికి మాచర్ల వెళ్ళొద్దు అంటున్నారు. 6 వరకు నరసరావుపేటలోనే ఉండాలి, ఆ అనుచరులను కంట్రోల్లోనే ఉంచుకోవాలని చెప్పారంట. వారి వల్ల ప్రజా శాంతికి భంగం కలగరాదు, ఆ బాధ్యత పూర్తిగా మీదే. ఫలితాల రోజు మాత్రమే కౌంటింగ్ కేంద్రానికి అనుమతి, షరతులు ఉల్లంఘిస్తే పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు, మధ్యంతర బెయిల్లో పిన్నెలకి హైకోర్టు కఠిన ఆంక్షలు విధించిందని చెప్పేసి వార్త రాసుకొచ్చారు. ఏదైతే పిన్నెల రామకృష్ణారెడ్డి ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని, కోర్టు తీర్పుని ఖచ్చితంగా గౌరవిస్తారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన నరసరావుపేటలోనే ఉంటాడు ఖచ్చితంగా. అయితే ఆయన అనుచరులకు కూడా ఖచ్చితంగా అల్లర్లు చేసే ఉద్దేశమే ఉంటే కనుక వైసీపీ నాయకులను ఎప్పుడైతే టీడీపీ నాయకులను కొట్టారో అప్పుడే వైసీపీ నాయకులంతా గుమ్మగుడికి వెళ్ళి వాళ్ళపైన దాడి చేసేవాళ్ళు. పిన్నెల రామకృష్ణారెడ్డికి అట్లాంటి ఉద్దేశం లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రజాస్వామ్యంగా పరిష్కారాన్ని తీర్చిదిద్దుకుందామని చెప్పేసి ఆయన ఉన్నారు. అయితే ఇంకో వారు చూసుకున్నట్లయితే పిన్నెలపై సెక్షన్ 307 అంటూ రాశారు. టీడీపీ ఏజెంట్పై దాడి ఘటనలో కేసు నమోదు, ఎవరి కుట్రల్లో అధికారి అంటూ, ఎవరి కంట్రోల్లో అధికారి అంటూ వార్త రాశారు. మాచర్ల పోలింగ్ జరుగుతుండగానే కంట్రోల్ రూమ్ను వదిలేసి డిపిఓ ఓటు వేసేందుకు వెళ్ళినట్టు వివరణ. బూత్లో పిన్నెలు ఈవీఎంను ధ్వంసం చేసిన కొద్దిసేపటికే రూమ్ బయటకు. ఆ ఘటనపై నివేదిక ఇవన్నీ వైనం. పోస్టల్ బ్యాలెట్ వాడుకోకపోవడంపై అనుమానాలు, పోస్టల్ బ్యాలెట్ ఉంది, దాన్ని వాడుకోకపోయి అనుమానాలు. పిన్నెలపై సెక్షన్ 307 ఉంది. టీడీపీ ఏజెంట్పై దాడి ఘటనలో కేసు నమోదు చేసినట్లు ప్రధానంగా వార్తలు రాశారు. మరి ఏదేమైనప్పటికీ పిన్నెల రామకృష్ణారెడ్డిని భూతం చూపించి వీళ్ళు ఎలాగైనా ఆయన ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకుంటారని చెప్పి చూస్తున్నారు. అందరి చూపు ఢిల్లీ పైన అంటే ఇంకో వార్త రాశారు. దేశవ్యాప్తంగా నేడు 6వ దశ పోలింగ్, 6 రాష్ట్రాల్లో 7 దేశవ్యాప్తంగా నేడు 6వ దశ పోలింగ్, 6 రాష్ట్రాల్లో 2 యూనిట్లలో 88 సీట్లలో ప్రధానంగా ఎన్నికలు జరుగుతున్నట్టున్నారు. యూపీలో 14, బీహార్లో మనకు ప్రధానంగా వాళ్ళు ఏం రాశారంటే యూపీలో 14, బీహార్లో, బెంగాల్లో 8 చోట్ల ఓటైన 11 కోట్ల మంది ప్రజలు. బీహార్లో కుల సమీకరణం, హర్యానాలో బీజేపీకి విషయం పరీక్ష, పాక్ శక్తిని స్వయంగా చూసి వచ్చా, వీసా లేకుండానే అక్కడ పర్యటించి ఇది ఒకప్పుడు మా దేశం అని చెప్పే ఉగ్రవాదులను అంతం చేస్తే భారత్లో కొందరికి బాధ ఎందుకు అంటూ మోదీ మాట్లాడిన మాటలు రాశారు. అయితే అందరు చూపి ఢిల్లీ పైన ఇప్పుడు ఎన్నికల 6వ దశ జరుగుతున్నాయి. దీని నేపథ్యంగా మొత్తం ఓవరాల్గా
ఆరో దశలో ఖచ్చితంగా ఓవరాల్గా ఆరో దశలో జరుగుతున్న 11 కోట్ల మంది ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 6 రాష్ట్రాల్లోనూ 2 యూనిట్లలో మొత్తం 58 సీట్లకు పోలింగ్ జరుగుతుంది. అందరూ చూపు దాని వైపు ఉందని చెప్తున్నారు. అయితే ఇంకో వార్త చూసుకున్నట్లయితే ఆ ఇంటర్వ్యూలు వాయిదా వేయండి అంటూ చంద్రబాబు గారు మాట రాశారు. కోడిగుండుగా కన్ఫరెంట్ ఐఏఎస్ల ఎంపిక కొత్త ప్రభుత్వం ఏర్పడగా నిర్వహించాలి. యూపీఎస్సీ చైర్మన్ కు చంద్రబాబు లేఖ రాశారు. ఏదైతే యూపీఎస్సీ చైర్మన్ కు చంద్రబాబు ఒక లేఖ రాశారు. ఆ ఇంటర్వ్యూలు వాయిదా వేయండి, ఉండగా కన్ఫరెంట్ ఐపీఎస్ల ఎంపిక అంటూ ప్రశ్నిస్తూ వార్త రాశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడక నిర్వహించాలని చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారు. ఆ లేఖ సంబంధించి ప్రధానంగా వార్త రాసుకొచ్చారు. మరి ఎప్పుడైనా ఖచ్చితంగా నిర్వహించాల్సింది కదా. ఆది నుంచి ఆ చిత్రమే అంటూ చిత్రంగా అడ్డగోలుగా కన్ఫరెంట్ ఐపీఎస్ ప్రక్రియ నోటిఫికేషన్పై గోప్యత గడువు తక్కువ ఆగమేఘాల మీద జాబితా రెడీ, దరఖాస్తుల స్క్రూటినీ కూడా లేదు. పాత జాబితాలో ఉన్న పేర్లు మళ్ళీ ఎన్నికల కోడకు ముందు హడావిడి. మార్చి 15న యూపీఎస్సీకి జాబితా అస్మైద్యుల కోసం జవహర్ ధనంజయ్ చక్రం అంటూ ప్రధానంగా రాశారు. జవహర్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఐపీఎస్ల ఏదైతే ఉందో దాని మీద ఆగమేఘాల మీద జాబితా రెడీ చేస్తున్నట్లు రాశారు. దరఖాస్తుల స్క్రూటినీ కూడా లేదు అంటే ప్రధానంగా రాస్తున్నారు. ఆది నుంచి ఆ చిత్రమే అంటున్నారు. చిన్న ఉద్యోగుల పదోన్నతుల్లో కూడా నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందే. ప్రభుత్వ నియమాల ప్రకారం ప్రక్రియ పూర్తి చేయాలి. అయితే జగన్ ప్రభుత్వానికి ఇలాంటి రూల్స్ పట్టవు. కన్ఫరెన్స్ ఐపీఎస్ల ఎంపికలో ఇట్లాంటి పరిస్థితి నెలకొందని చెప్పి ప్రధానంగా రాశారు. మరి జవహర్ రెడ్డిని ఉద్దేశించి వార్త రాశారు. ఏదైతే ఆ జవహర్ రెడ్డి ఖచ్చితంగా ఐపీఎస్లు నిర్మిస్తే కనుక ఎందుకు నియమించావు, ఎన్నికల కోడ్ ఉండగా అంటారు. అదే ఐపీఎస్లు నియమించకపోతే కనుక ఇప్పుడు నియమించాల్సింది ఎన్నికలు అయిపోయాయి కదా అని ఇన్నే ఉద్దేశించి ప్రధానంగా రాస్తారు. ఎట్లా తిరిగినా కూడా జవహర్ రెడ్డిని ముద్దాయిగా చేస్తే వీళ్ళు ప్రధానంగా చూస్తారు. ఒకవేళ నిర్వహిస్తే ఇప్పుడు ఏం అవసరం అంటారు. నిర్వహించకపోతే ఎన్నికలు అయిపోగానే నిర్వహించవచ్చు కదా, ఇప్పుడు ఎందుకు అప్పుడు ఖాళీగా ఎందుకున్నా, జోప్యం ఎందుకు, ప్రజలంటే ప్రేమ లేదా, ప్రజాస్వామ్యంపై గౌరవం లేదా అని వీళ్ళే రాస్తారు. అంటే ఈ ఆంధ్రజ్యోతి వార్తాపత్రిక ఎట్లా అంటే చేస్తేనేమో ఎందుకు చేస్తూ ఉంటారు, చేయకపోతే ఎందుకు చేయలేదని అడుగుతారు. ఇది ప్రధాన సమస్య. ఏదేమైనప్పటికీ జవహర్ రెడ్డి ఏదైతే యూపీఎస్సీ నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తాడు. కార్ల షోరూంలో మాయాజాలం అంటూ ప్రధానంగా రాశారు. బిహెచ్ రిజిస్టర్ పేరుతో ఖజానాకు గండి, ధర తగ్గుతుందని కొనుగోలుదారులు కాసులు భారత రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చెరుతూ వారు ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్టు నకిలీ పత్రాలు వాడితే షోరూమ్ సిబ్బంది టీఆర్ రిజిస్ట్రేషన్ల కారుకు 2 లక్షల వరకు లైఫ్ ట్యాక్స్ ఎగ్గవేత. విశాఖ రవాణా శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ ఏడాదిలో 800 కార్లకు తప్పుడు రిజిస్ట్రేషన్, ఆ కార్లను సీజ్ చేసి భారీ జరిమానా విధింపు. విశాఖపట్నంలో ఒక షోరూమ్ లైసెన్స్ రద్దు, మరో 10 షోరూములకు నోటీసులు జారీ చేశారంటున్నారు. ఏదైతే విశాఖపట్నంలో కొత్త కార్ కొనే వాళ్ళకి వేరే రాష్ట్రాలతో రిజిస్ట్రేషన్ చేయిస్తూ తప్పుడు పత్రాలు సృష్టిస్తూ వాళ్లకు కార్లు అమ్ముతున్నారు. దీంట్లో భారీ కుంభకోణం బయటపడింది. దాంతో ఒక కార్ రిజిస్ట్రేషన్ సంస్థకు, ఒక కార్ రిజిస్ట్రేషన్ షోరూమ్కు సీజ్ చేసి మిగిలిన షోరూములకు కూడా నోటీసులు జారీ చేశారు. ఇట్లాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి. మరి ఇంకా చూసుకున్నట్లయితే ఏపీ ఐఐసి భూములు హాఫ్పట్టు 100 కోట్ల భూములు చుక్కల పేరిట పెట్టడం. కడప కుంపర్తి పారిశ్రామిక వాడలో ఐపీఐసి భూములు అంటూ రాశారు. ఏదైతే మనం చూసుకోవచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి సీమకు ఉన్నప్పుడు కడప జిల్లాలో ఏపీఐఐపికి కేటాయించిన భూములు చుక్కల భూమి పేరిట సొంతం చేసుకునేందుకు వైసీపీ నేతలు సిద్ధమయ్యారు. ఇప్పటికీ సుమారు 33 కోట్ల విలువ చేసి 13 ఎకరాల భూమిని ఏపీఐఐపికి తెలియకుండానే మాటేషన్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇప్పుడు సుమారు 100 కోట్లకు విలువ చేసి మరో 43 ఎకరాలను కొట్టేసేందుకు పన్నాగం పన్నారు. ఎన్నికల విధుల్లో అందరూ బిజీగా ఉన్న సమయంలో కౌంటింగ్ లోపే భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్లాన్ చేశారు. ఫైల్ క్లియర్ చేయాలంటూ తాడేపల్లి నుంచి జిల్లా అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెడుతున్నారంటూ ప్రధానంగా ఆరోపణ వార్త రాస్తున్నారు. మరి నిజంగా ఈ పని చేస్తున్నారో, మరి వీళ్ళు ఎవరికి చెప్పారని కూడా రాశారు. ఐపీఎస్సీ వైఎస్ ఇచ్చిన భూములు తన వారికి పనిచేస్తున్న తనయుడు వైసీపీ అండుకో భారీ పన్నంగం. సీఎంఓ నుంచి చక్రం తిప్పుతున్న వైనం ఇప్పటికే ఏపీఐఐసికి తెలియకుండా 30 కోట్ల విలువైన భూములు మానిటేషన్ కూడా ముగిసి ఫలితం వచ్చేలోగా మరిన్ని మాకు 60 మీకు 40% అంటూ డీలో ఆ భూములలో లేఅవుట్లు వేసేందుకు రెడీ. తాడేపల్లి నుంచి జిల్లా అధికారులపై ఒత్తిడి ఇరుక్కుంటామంటున్న అధికారుల ఆందోళన అంటున్నారు. ఏదైతే వైసీపీ నాయకులు తండ్రి కట్టబెడితే కొడుకు దారదద్దం చేస్తున్న వార్త రాస్తున్నారు. దీంట్లో ఎంతమాత్రం నిజం ఉంది కూడా మనం చూడాలి. కేవలం 100 కోట్ల భూములు చుక్కల పేరిట చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నారంటే ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు. మరి ఇందులో ఎంతమాత్రం నిజం ఉంది, కేవలం ఆరోపణలు మాత్రమే ఉన్నాయని చెప్పుకోవచ్చు. తాడేపల్లి అధికారి ఫోన్ చేసినట్లు వీళ్ళు చెప్తున్నారు. మరి తాడేపల్లి అధికారి ఫోన్ చేసింది దీనికి చెప్పారా, రాధాకృష్ణ గారికి చెప్పారా, రాధాకృష్ణ గారికి అధికారికి చెప్పాడా, ఆ వివరాలు కూడా రాస్తే బాగుంటుంది. కేవలం ఆధారాలు లేకుండా ఆరోపణలు మాత్రం చేస్తే అది వార్త కాదు. ఖచ్చితంగా నిజాలను రాయడానికి సాక్ష్యాలు ఉండాలి. ఆ సాక్ష్యాలను చూపిస్తూ వార్తలు రాస్తే ప్రజలు నమ్మే ప్రయత్నం చేస్తారు. అదే ఇంకో వార్త చూసుకున్నట్లు అసలు ధర 3 రెట్లు 19 కోట్లు కొని 53 కోట్లకు అమ్మకం. తమిళనాడు విద్యుత్ సంస్థ అదాని బొగ్గు కుంభకోణం ఆధారాలు బయట పెట్టిన ఫైనాన్షియల్ టైమ్స్. సుప్రీంలో కేసు సత్వరం చేపట్టాలి. సీజర్
21 అంతర్జాతీయ సంస్థల లేఖ అంటూ రాశారు. అసలు ధరకు 3 రెట్లు అమ్ముకున్న బిజినెస్ బిజినెస్ అన్నాక ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. మరి ఏదేమైనప్పటికీ ఆంధ్రజ్యోతిలో రాసిన వార్తలు అయితే ఇవి మరి ఆంధ్రజ్యోతిలో వార్తలు రాసినారు. అయితే ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తల గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.